నమస్కారం. ఈ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఇప్పుడు మనం రాజ్యాంగంలోని లెజిస్లేటివ్ రిలేషన్స్ మీద మాట్లాడుకుంటున్నాం. ఈ లెజిస్లేటివ్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మిగతా కాన్స్టిట్యూషన్ నుంచి ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ తీసుకుందన్నమాట. ఈ ముఖ్యంగా మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఏం చేశారంటే, ఈ కెనడియన్ కాన్స్టిట్యూషన్లోని ఈ పవర్ షేరింగ్లోని యాక్చువల్గాను ఈ శాసన నిర్మాణమైనటువంటి ముఖ్యంగా ఈ అధికారాలు ఏ విధంగా పంపిణీ చేసుకున్నారు అన్నది మన రాజ్యాంగంలోని 245 అంటే 245 నుంచి 254 దాకా చాలా ప్రొవిజన్స్ చేశారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మిగతా కాన్స్టిట్యూషన్లోగా చేసినట్టుగానే మనం దేశానికి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటో చూసుకొని అవి క్షేత్రానికి పర్టికులర్ లొకాలిటీకి సంబంధించిన అంశాలు ఏమిటో అది ఆలోచించుకొని ఈ రెండింటికి సంబంధించినవి ఆలోచించుకొని 3 లిస్టులు కింద తయారు చేసాం. ఇది 7వ షెడ్యూలు అంటే 7వ షెడ్యూల్లో పెట్టి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని పెట్టినామన్నమాట. ఈ లిస్ట్ 1 అంటే ఏమిటి? దాన్ని యూనియన్ లిస్ట్ అంటారు, సంఘం యొక్క లిస్టు. రెండో లిస్ట్ ఏంటారు? స్టేట్ లిస్ట్ అంటారు, రాజ్యాలకు సంబంధించింది. రాజ్యాలు అంటే మనం రాష్ట్రం కూడా అంటాము. ఇవి టెక్నికల్గా సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉండబట్టి రాష్ట్రం రాజ్యం అంటాం. మూడోది ఉభయం, రాష్ట్రానికి రాజ్యానికి అంటే మన యూనియన్కి స్టేట్కి సంబంధించిన కన్కరెంట్ లిస్ట్. అంటే దీనికి ఉదాహరణకి దేశానికి సంబంధించిన ముఖ్యంగాను రక్షణ, అలాగేను ఫైనాన్సు, రైల్వేసు, కమ్యూనికేషన్సు, ఇలాంటివన్నీ దేశవ్యాప్తంగా ఈ సర్వీస్ కాబట్టి దీని మీద చట్టాలు చేయాలంటే ఒక్క యూనియన్ పార్లమెంట్కే అధికారం ఉంటుంది. రెండోది స్టేట్కి సంబంధించినవి అంటే అవి ప్రాంతీయంగాను లైక్ లా అండ్ ఆర్డర్ కానీ, హెల్త్ కానీ, ఈ శానిటేషన్ కానీ ఇవన్నీ ఆ ప్రాంతానికి సంబంధించినవి కాబట్టి అవి రాజ్యాలకి కేటాయించారు. దీన్ని లిస్ట్ 2 అంటారు. అందులో వేరే అంశాలు ఉంటారు. రెండింటికి సంబంధించినవి అంటే ముఖ్యంగా అది అటు యూనియన్ చేయాలి, ఆర్ కేంద్రము చేయాలి, ఇటు రాజ్యాలు చేయాలి. రెండింటికి కామన్గా కూడా ఉండాలి. దీంట్లో వేరియస్ అంశాలు పెట్టారు. వీటిని బట్టి వీటిని సబ్జెక్ట్ మ్యాటర్స్ అంటారన్నమాట. అలాగే ఇప్పుడు పార్లమెంటు యొక్క శాసనం కానీ, పార్లమెంటు యొక్క చట్టం కానీ భారతదేశం టెరిటరీయే కాకుండా భారతదేశం బయటికి కూడా చేయొచ్చు. అది ఒకళ్ళు చేసినా సరే అది ఇన్వాలిడ్ కాదు. అది పార్లమెంట్ యొక్క సోవరెన్ సార్వభౌమత్వ పవర్ అన్నమాట. కానీ దీంట్లో ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నాయి కదా, రాజ్యాలకు మటుకు వాళ్ళ యొక్క క్షేత్రాలు వాళ్ళకి వేరేగా కేటాయించారు. అలాగే తెలంగాణ లెజిస్లేచరు, శాసనసభ, అది ఆంధ్రప్రదేశ్కి చట్టం చేయలేదు. చట్టం చేసినా అది చెల్లదు. అలాగే ఏ రాజ్యానికి పరిమితం అవుతుందో ఆయా రాజ్యాల యొక్క పరిధిలోనే వాళ్ళ యొక్క చట్టం చెల్లుతుంది. అది టెరిటోరియల్ నెక్సస్ అంటారు దాన్ని. సో ఈ రాష్ట్రాలకి ముఖ్యంగా ఏ టెరిటరీలో వాళ్ళ లా అది కూడా రిస్ట్రిక్షన్గా ఉంటుంది. ఇది ఆర్టికల్ 245లో చెప్పారన్నమాట. శాసన నిర్మాణం చేసేటప్పుడు శాసనసభకి ముఖ్యంగా అధికారాలు ఆ టెరిటరీలోనే ఉంటాయి, ఆ లిస్టులోనే ఉంటుంది. కానీ ఒక్కొక్కప్పుడు ఏమవుతుంటేను ఒకప్పుడు టెరిటరీ కూడా దాటొచ్చును, ఒక్కొక్కప్పుడు ఆ లిస్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ కూడా మారచ్చును. అటువంటప్పుడు ఏమిటవుతుంది అంటే దీని ఏంటంటారు, ఒక విధంగా రిపగ్నెన్సీ అంటారు. అంటే ఒక ఆర్టికల్ మరో ఆర్టికల్కి విరోధంగా ఉంటే, అంటే దీనికి ఏంటి, ఒక ఉదాహరణ తీసుకుంటే సెంట్రల్ ఏం చెప్తుంది, ముఖ్యంగా ఎసెన్షియల్ కామోడిటీస్లో ఏమైనా అఫెన్స్ కానీ చేశారనుకోండి, ముఖ్యంగా వీటిలోనే మినిమం పనిష్మెంటు 3 ఏళ్ళు ఉంటుంది. అదే మరో స్టేట్ ఏం చేస్తుంది, అక్కడ మరీ అడల్టరేషను ఇవన్నీ కల్తీలు ఇవన్నీ ఎక్కువ పడుతున్నాయి, ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్ బాగా ఎదుగుతుంది అనేసి వాళ్ళు మినిమం 5 ఏళ్ళు అంటారు. అలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అది కూడా కాన్స్టిట్యూషనే అంటే ఇక్కడ రాజ్యాంగం చెప్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా మనం కోర్టులకు వెళ్తాం. ఇందులో సర్వోచ్చ న్యాయాలయం అంటే మనం సుప్రీంకోర్టు చాలా కేసుల్లోనే
చాలా లిబరల్గా ఇంటర్ప్రిట్ చేసి స్టేట్స్ యొక్క పవర్స్ని సాధ్యమైనంత మట్టుకు వాటిని రక్షించింది. కారణం ఏంటంటే రాజ్యాంగం ఎక్కువ కేంద్రం తరఫున ఉంటుంది. రాజ్యాంగంలో క్లియర్గా చెప్పారు, ఎప్పుడైనా సరే రిపగ్నెన్సీ అంటే ఈ రెండింటికి కానీ వైరుధ్యం వచ్చినప్పుడు మటుకు ఇది కేంద్రం యొక్క చట్టమే చెల్లుతుంది, రాష్ట్రం యొక్క చట్టం చెల్లదు అని. ఇవన్నీ ఎప్పుడు తెలిసిండి 1947-48లో వాళ్ళు ఆలోచించారు. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ వస్తాయి. లైక్ ఆ రోజుల్లో వాళ్ళు మనం మూన్ మీదకి చేరగలమా లేమా, లేదా టెర్రరిస్ట్ ఉంటారో ఇది అప్పుడే లేదు, సైబర్ క్రైమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళు ఊహించలేదు, కానీ అవి డెఫినెట్గా వస్తాయి. కానీ కాన్స్టిట్యూషన్ ఏమిటి, అదేమిటి స్టేబుల్ కాదు, అది అలాగా పర్మనెంట్గా ఉండిపోదు. మార్పు అన్నది ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ఊహించి ఈ పార్లమెంటుకి ఎక్కువ పవర్స్ ఇస్తూ ముఖ్యంగా ఈ ఎంట్రీస్ 3 కలిపితే 3 లిస్టులు కలిపితే 210 దాకా ఉంది. కానీ ఇక మీద ఉత్తర ఏమైనా కొత్త విషయాలు కానీ వస్తే దాని మీద ఎవరికి అధికారం ఉంటుంది, ముఖ్యంగా ఎవరు చట్టం చేయగలరు అన్నప్పుడు క్లియర్గా కాన్స్టిట్యూషను 248 ఆర్టికల్ ప్రకారంగా దీన్ని రెసిడ్యూరీ పవర్స్ అంటారు. శేషంగా మిగిలిన అన్ని పవర్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయగా మిగిలినటువంటి పవరు, అది శేషమైన పవరు. అది ఆ పవర్ వచ్చినప్పటికీ అది పూర్తిగా సెంటర్కే ఉంటుంది. యూనియన్నే దాని మీద ఎనాక్ట్మెంట్ చేయాలి. ఇలాంటి కొన్ని కేసులు వచ్చాయి. యాక్చువల్గా వెల్త్ ట్యాక్స్ అని వచ్చింది. వెల్త్ ట్యాక్స్ ఏంటండి, లిస్ట్ 1లో లేదు, లిస్ట్ 2లో లేదు, లిస్ట్ 3లో లేదు. మరి ఎవరు చేస్తారు? అప్పుడు వాళ్ళందరూ ఇది ఇందులోకి వస్తుంది అనేసి అప్పుడు ఆఖరికి ఇందులో ఉన్న పవర్ మేము తీసుకున్నాం 248లో ఉన్నటువంటి రెసిడ్యూరీ పవర్ నుంచి మేము చేసాము. ఇది కోర్టు వాళ్ళు కూడా సంబంధించి యూనియన్కి అంటే మన పార్లమెంట్కి ఈ పవర్ ఉంది. సో ఈ పవర్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా ఈ రెసిడ్యూరీ పవర్స్ పార్లమెంట్కి దక్కాయి. అంటే పార్లమెంట్కి కాన్స్టిట్యూషనే ఇచ్చింది. అదేవిధంగా కొన్ని పరిస్థితుల్లో రాజ్యసభలో కానీ 2 రాష్ట్రాలకి 3 రాష్ట్రాలకు కానీ ఒక సేమ్ టైప్ ఆఫ్ చట్టం కావాలి అంటే అది కూడా పార్లమెంటు చేయొచ్చును. ఎమర్జెన్సీ టైంలో కూడా పార్లమెంట్ స్టేట్కి చట్టం చేయొచ్చును. సో ఈ విధంగా వీటన్నిటిలోనూ మనకు బాగా కనిపించింది ఏంటంటే యూనియన్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ముఖ్యంగా శాసన నిర్మాణ అధికారాలు. అలాగే మనకి అనేకమైన విషయాల్లోనే కేంద్రం ముఖ్యంగా కెలామిటీస్ వచ్చాయి అనుకోండి. లైక్ మన రీసెంట్గా కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలోనే రాష్ట్రాలు చేయలేవు, ఎందుకంటే అది మహమ్మారి దేశం అంతటా వ్యాప్తించింది. అటువంటిప్పుడు ఒక రాష్ట్రం చేయగలదా? చేయలేదు. అలాగే న్యాచురల్ కెలామిటీస్ కొన్ని ఉంటాయి, సునామీ అని, పెద్ద ఫ్లడ్స్ అని, ఇలాంటివి వచ్చినప్పుడు రాష్ట్రాలు ఏమీ చేయలేవు. అవేమిటి, రాష్ట్రాలు కేంద్రం కలిసి దేశమంతా ఒక్కటై దాన్ని సేంద్రియ అంటాం మన తెలుగులోనే. మామూలుగా అయితే పొలిటికల్గా అనేసి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ దాన్ని ఆర్గానిక్ ఫెడరలిజం అంటారు. అంటే ఇందులో నీది నాది అనేది వేరేగా కాకుండా అందరూ కలిసి దాన్ని దేశాన్ని యొక్క యూనిటీని ముఖ్యంగాను అండ్ డైవర్సిటీని కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఒక్క మాట యూనిటరీ గవర్నమెంట్ అయిపోయింది, అంటే ఏకత్వం అయిపోయింది. మనకి సంయుక్తంగా ఉండేటప్పుడు నార్మల్ టైమ్స్లోనే ఎవరు వాళ్ళ పవర్స్ ఉపయోగించుకోవచ్చును. కానీ అవసరమైన పరిస్థితుల్లోనే ఆ దేశ పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు మటుకు కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా దేశానికి మంచి కోసం పనికొస్తుంది, దేశం సమగ్రంగా ఉండడానికి, సురక్షంగా ఉండడానికి. కారణం ఏంటి చూసండి, ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏమిటి? ఒకటి రైట్ అనాది నుంచి వస్తుంది, 2000 BC నుంచి వస్తున్నది. ఏమిటది? రక్షణ, పాలన, యోగక్షేమ. ఈ 3 చూసేదే ప్రభుత్వ యంత్రాంగం. సో దీనికోసం మనం రాజ్యాంగంలో సంక్షిప్తం చేసాం. ఇది ఈ విధంగా మనకి ముఖ్యంగా ఈరోజు చెప్పవలసిన దాంట్లో లెజిస్లేటివ్ రిలేషన్ అంటే శాసన నిర్మాణ అధికారాలు అటు యూనియన్కి ఉంటుంది, అంటే కేంద్రంకి ఉంటుంది, ఇటు వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు చేసుకోవాలి. కామన్గా ఉన్న మట్టుకు ఇద్దరు చేసుకోవచ్చు. ఒకవేళ దాని మీద ఏమైనా ఒకరికి వ్యతిరేకించగా వస్తే,
ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్గా వస్తే మటుకు కేంద్రం యొక్క లా ఎప్పుడూ గెలుస్తుంది. మన భారతదేశం చాలా సమయం ఒక దేశం అంటూగా, ఒక నేషన్ అంటూ ఆ ప్రవృత్తి మనకి ఎప్పుడు రాలేదు. ఇది ముఖ్యంగా మగధ సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం అప్పుడు మనందరం ఒకటే అనేటువంటి ఫీలింగ్ ఉండేది. రాను రాను అనేక కారణాల వల్ల ఈ కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ అని యూనిటీ అనేటువంటి కాన్సెప్ట్ రాలేదు. ఒక విధంగా ఇది బ్రిటిష్ పాలనలోనే అందరూ స్వతంత్రం కోసం పోరాడడంతో అప్పుడు కాస్త ఈ నేషనలిజం కొంచెం పెరిగింది. సో అప్పటిదాకా బానిసత్వం చూసి, కొలోనియల్ రూల్ చూసిన తర్వాత మళ్ళీ అనిపించింది, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం బతుకుతాం, మనకి స్వతంత్రం లేదే అనేటువంటి ఫీలింగ్ తోటి అందరూ కలిసి వచ్చారు. సో అందరూ ఎప్పుడంటే వచ్చారంటే 1856, 57 ప్రాంతానికి. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు కూడా కాస్త చైతన్యం కలిగింది. ఆ చైతన్యం కలిగినందువల్లే అప్పటి నుంచి వాళ్ళు వీళ్ళకి, ముఖ్యంగా భారతీయులకి, ఒక సెల్ఫ్ గవర్నింగ్ కింద చట్టం తీసుకొద్దాము అని చెప్పి అప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటి నుంచి 1919 దాకా ఇవన్నీ వేరే వేరేగా ఉన్నవన్నీ తీసుకొచ్చి యునైటెడ్గా చేశారు, అన్నీ కలిపారు. ఈ ఐడియా ఆఫ్ సంయుక్త అంటే ఫెడరలిజం అనే ఐడియా 1919లో వచ్చింది. అప్పుడు ఏం చేశారు, ప్రావిన్సెస్కి సపరేట్గా పవర్స్ పెట్టారు, సెంటర్కి ఏమో వేరేగా పవర్స్ పెట్టారన్నమాట. అంటే కొన్ని లిస్టులో కొన్ని ఐటమ్స్ పెట్టారు. అందులో కూడా కొన్ని ఐటమ్స్ ఏమిటి, రెవెన్యూ, డిఫెన్సు, కమ్యూనికేషన్సు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఏం చేశారంటేనండి, దాన్ని రిజర్వ్డ్ సబ్జెక్ట్ అన్నారు, దాన్ని వాళ్ళ కోసం పెట్టుకున్నారు. అంటే అవి బ్రిటిష్ వాడే చూసుకోవాలి. ఎందుకు పనికిరాని ముఖ్యంగా వెల్ఫేర్ కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి వీటికి ప్రావిన్సెస్ ముఖ్యంగా ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పి పెట్టారన్నమాట. అంటే ఒకటి రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ఒకటి ట్రాన్స్ఫర్. ఇండియన్స్కి ఏం చేశారు, ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్సే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏంటన్నమాట, అగ్రికల్చర్ కానీ ఇంప్రూవ్ చేయాలనుకోండి, ఇరిగేషన్ కెనాల్స్ కట్టించాలి, దానికి డబ్బు కావాలి. వీడి పాప మంత్రి గారు ప్రజాస్వామ్యంగా గెలిచినవాడు వస్తాడు, వీడు వచ్చి నేను మీకు ఇది వేయిస్తాను, అది చేస్తాను అంటాడు. కానీ డబ్బులు ఎవడు ఇస్తాడు, బ్రిటిష్ వాడు. వాడు ఏం చేశాడు, రిజర్వ్ పవర్స్ కదా నేనేమని అంటాడు. సో ఈ విధంగా అనిసింది డయార్కీ అంటారు. ఈ డయార్కీ అంటే ద్వంద్వ పాలన. ద్వంద్వ పాలనని ఒకటి పవర్ ఒక చేతిలో ఉండిపోయింది, రెస్పాన్సిబిలిటీ మరో చేతిలో పోయింది. ఈ రెండును విడాకులు ఇచ్చింది, రెండు డైవోర్స్ అయిపోయాయి. సో అటువంటప్పుడు అది పనికిరాలని చెప్పేసి ప్రజల యాజిటేషను, నేషనల్ మూవ్మెంట్ పెరిగింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1935 యాక్ట్ పట్టుకొచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి యాక్టు. ఈ యాక్ట్ని కెనడియన్ కాన్స్టిట్యూషన్ మోడల్లో పెట్టారన్నమాట. చేసి దాన్ని ముసాయిదాని, అది మనకు కాన్స్టిట్యూషన్కి మూలమైంది. అందుకని ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అందరూ తీసుకుని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మనం ఫాలో అయ్యాం. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, దాంట్లో ముఖ్యంగా చాలా మటుకు డిబేట్స్ అయ్యాయి. మనం ఎందుకు 1935 మనం తీసుకోవాలంటే దానికి మనం ఆల్రెడీ అలవాటు పడ్డాం. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు బట్టి అలవాటు పడ్డాం. సో అదే విధంగా మనం అయితే మనం పురోగమించవచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కష్టం. సో అందుకని ముఖ్యంగా ఆ విధంగా అప్పుడు ఏమిటైతే డిఫెక్ట్స్ ఉన్నాయో, ముఖ్యంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్లో ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ని రిమూవ్ చేసి ఇది కొత్తగా మనకి ఇలాబరేట్ లిస్ట్ తయారు చేశారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఈ లిస్టులు తయారు చేసి ముఖ్యంగా లెజిస్లేటివ్ పవర్స్ చేస్తూ చాలా మోస్ట్ సైంటిఫిక్గా, అంటే 1947-48లోనే కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ చాలా సైంటిఫిక్గా ఆలోచించి అది భావి తరాలకు కూడా ఉపయోగించబట్టు. ఇప్పుడు ఏం చేస్తుందండి, మనం కాన్స్టిట్యూషన్ వర్కౌట్ చేయలేదు అనుకోండి, ఇట్ గోస్ ఫర్ రెవల్యూషన్. సో మనం ఏం చేయాలి, రెవల్యూషన్ కాదు, మనం ఎవల్యూషన్ పోవాలి. సో కాన్స్టిట్యూషను ఎదగాలి, కాన్స్టిట్యూషన్ కాదు దేశం కూడా ఎదగాలి. ఇందులో వైవిధ్యమైన రకాలు ఉండకూడదు, ఒకటొక్క విరోధం ఉండకూడదు. సో సమగ్రంగా వెళ్ళాలంటే ముఖ్యంగా ఈ లిస్టు అది చాలా ఆలోచించి చేశారు. కాబట్టి ఈనాటికి కూడా మన కాన్స్టిట్యూషను యాక్చువల్గా సేంద్రియ, అంటే వాట్ వి కాల్ ఆర్గానిక్ ఫెడరలిజం మీద కేస్తూ
అవసరమైనప్పుడు అన్నీ కలిసిపోతాయి, అవసరం లేనప్పుడు ఎవరిది వాళ్ళు చూసుకుంటారు అనమాట. అంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎవరి క్షేమం వాళ్ళు చూసుకుంటారు. సోషల్ వెల్ఫేర్, యోగక్షేమం చూస్తూ ఒకటి రక్షణ, రెండోది పాలన, ఈ మూడు చేస్తుంటాం అన్నమాట. సో ఫ్రెండ్స్, వీఆర్ కమింగ్ టు ఎన్ ఎండ్. కన్క్లూడ్ చేయబోయే ముందర మీకు సంక్షిప్తంగా నేను చెప్పబోయేది ఏంటంటే, మనం ముఖ్యంగా ఈ రోజున శాసన నిర్మాణం, ఈ శాసనసభ హక్కులు, శాసన నిర్మాణం చేసే హక్కులు ఏ విధంగా కేంద్రానికి, రాజ్యాలకి షేర్ చేయబడ్డాయి, ఇవి నేను ముందుగా ఉల్లేఖించినట్టుగా లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 పెట్టాం. లిస్ట్ 3 అన్నది ఉమ్మడి లిస్టే. ఇది పెట్టడం వల్ల రాజ్యాంగ సంక్షోభం లేకుండా సెంటరు, స్టేట్స్ కూడా సమన్వయంగా శాస్త్ర నిర్మాణాలు చేసేటట్టుగా వీలుగా ఉంటుందనేసి, ఇది ఇందు మూలంగా నేను ఆశిస్తూ ఇంతటితో నేను కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.